ఈరోజు నేను ఈ వీడియోలో గోడదబ్బ కర్రీ రెసిపీని చూపిస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. ఇది మేకలో ఉండే ఒక పార్ట్ అండి. దీనిని మీరు ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి. ఇంకా దీనికి కావాల్సినవి తయారీ విధానం చూద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. కావాల్సినవి ఇక్కడ నేను గోడదబ్బల్ని 2 తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలానే 2 ఆనియన్స్ని తీసుకోవాలి, 2 పచ్చిమిర్చిని తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవాలి. ఈ కర్రీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా చక్కగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది కూడా. ఇంకా తయారీ విధానం చూద్దాము. పొయ్యి మీద ఇలా కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలోకి ఏదైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకొని వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలండి, అంతా కలిసేటట్టు. వీటిని కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి ఆనియన్స్ పచ్చిమిర్చిని. ఇక్కడ వేగిన తర్వాత కొద్దిగా నేను కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. వీటిని కూడా కలుపుకొని ఇది కూడా కొద్దిగా వేగనివ్వాలి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇది వేగిన తర్వాత దీనిలోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. దీనిని కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఏ కర్రీకైనా ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి, అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది. నా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయిందండి. ఇంకా ఇందులో మనం గోడదబ్బ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మొత్తం యాడ్ చేసుకొని వీటిని మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇవి మొత్తం కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వాలండి. ఇది చక్కగా మగ్గిపోయిందండి. ఇంకా ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ముక్కలు ఉరిగే కొద్దీ నల్లగానే ఉంటుందండి. మనం ఎంత కారం వేసినా సరే నల్లగానే కనిపించిద్ది. కారం మాత్రం మనకు తగినంత మాత్రమే వేసుకోవాలి. దీనిని కూడా చక్కగా కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇంకా ఇవి చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఈ ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 250 ml వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ మొత్తం యాడ్ చేసేసాక ఈ కర్రీ అంతా కలిసేటట్టు ఒక్కసారి చక్కగా కలుపుకోవాలి. ఇంక ఇది కలుపుకున్నాక దీని మీద మూతను పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీస్తే కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఈ గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు మనం చక్కగా ఉడికించుకోవాలండి. ఇంకా కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ముక్క ఉడకపోతే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోండి. నాకు ఇక్కడ ముక్క కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఒక్కసారి సాల్ట్, కారం కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సరిపోతే ఇక్కడే సాల్ట్, కారం కూడా మీరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ నాకు సరిపోయాయండి. ఇంకా నేను ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసేస్తున్నాను. దీనిని యాడ్ చేశాక ఒక్కసారి మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకొని ఒక 2 minutes నేను మగ్గించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేశానండి నేను ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అంతేనండి, టేస్టీ గోడదబ్బ కర్రీ రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.